ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్య రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలండి. 2025 సంవత్సరం కన్య రాశి వారి జ్యోతిష్యం, భూత భవిష్యత్తు, వరదమానం, చదువు, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, అలాగే పర్సనల్ లైఫ్, అలాగే వారి జ్యోతిష్య వలన సంతానంది, సంసారంది, అలాగే వారి జాతకం ప్రేమ విషయంది, జీవిత లక్ష్యంది కావచ్చు, కెరీర్ విషయంది కావచ్చు, ఎలా ఉంది చూద్దాం. మన 2025 సంవత్సరం ఎలా ఉందో ప్రశ్నశాస్త్ర ప్రకారం మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ఆ కన్య రాశి వారి జాతకం నూతన సంవత్సరం 2025 సంవత్సరం ఎలా ఉంది చూడు. జానకిరామ్ కన్యరాశి వారి జాతకం ప్రయత్న యోగం, తలించిన కార్యం, అనుకున్న కోరిక, చేసే పనిది, నమ్మిన పనిది, అడవపడ్డ పనిది, చేసే పనిది, గురుబలంది, రాహుబలంది, కేతుబలంది, శనిబలంది, బుధాబలంది, కుజాబలంది, శుక్రబలంది, చంద్రబలంది, సౌరబలంది ఎలా ఉంది జాతకంలో కలిసి వస్తా రాదా, నమ్మిన పని ఎలా ఉంది ముఖ్యంగా కన్యరాశి వారి జాతకంలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండండి, నవగ్రహాలు వచ్చిండ్రు. అలాగే వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం షిరిడి సాయిబాబా వచ్చిండు, సబ్కా మాలిక్ ఏకహై అన్నట్టు. అలాగే వారి జాతకంలో పరమశివుడు వచ్చిండండి, లింగ రూపంలో రాలేదు, మొత్తం జ్యోతిష్యంలో ధ్యాన రూపంలో వచ్చిండు. భోళా శంకరుడు వచ్చిండు. ముఖ్యంగా కన్యరాశి వారి జాతకంలో కూర్చుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే సేనాధిపతి అన్నట్టు ఉంటుంది. వారి జాతక బలంలో పట్టుదల చాలా ఉంటుంది. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా నిద్రపోరు. వారు 10 రూపాయలు ఉన్నేని మురువరు, లేవని బాధపడరు, అయిన వారిని దగ్గర తీసుకోరు, కాని వారిని తీసిపడేరు, సామాన్యంగా డబ్బులు ఖర్చు చేయరు, పెట్టినంటే ఒకటేసారి చేస్తారు. వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి నవగ్రహాల్లో 8 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, ఒక గ్రహం అనుకూలంగా లేదండి వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వారి జాతకానికి కుజగ్రహం అనుకూలంగా లేదు. కుజుడు భూమికి దగ్గర ఉంటాడు కాబట్టి వీరి జాతకానికి ఎక్కడ పోయినా మాత్రం వీరికి విరోధాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. వీరి జాతక బలానికి విరోధాలు అంటే కొట్టుకోవడం కాదండి, చిన్న చిన్నవి కావచ్చు, కానీ చాలా మానసిక చిక్కులు అనిపిస్తాయి. ఈ కన్య రాశి వారు సామాన్యంగా మాత్రం తొందరపడే లక్షణం కాదు, కానీ మాత్రం పైకి బాగానే ఉంటారు, కానీ లోపల భయం అనేది గ్యారెంటీగా ఉంటుంది. భయం ఉన్నా కానీ బయటపడరు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ముఖ్యంగా ఈ కన్య రాశి వారి జాతకంలో ఉత్తర నక్షత్రం వారికి మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంది, కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ నరఘోష వలన మాత్రం ఈ నవగ్రహాలని పూజ చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా మంచిది. అలాగే మాత్రం శివుడికి మామూలుగా పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది. జలాభిషేకం చేయటం, పాలాభిషేకం చేయటం చాలా వరకు మంచిది. వారి పేరు మీద శివుని లింగం పెట్టి పూజ చేస్తే వారి మీద అనుగ్రహం ఉంటుంది. మానసిక ఒత్తిడి ఎంత వచ్చినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నమ్మిన పని జయం ఉంటుంది. విద్యలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, సంసారంలో, సంతానంలో, కుటుంబంలో మెయిన్ మనిషి కారకుడు మనసు. మనసు మంచిగా ఉంటే మాత్రం శరీరం మంచిగా ఉంటుంది. శరీరం మంచిగా ఉంటే ప్రతి ఏ విషయంలో అయినా సరే వారు మాత్రం స్వచ్ఛంగా మాత్రం గెలిచి వచ్చే అవకాశం ఉంటుందండి. మంచి ముత్యం లెక్క మారే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం వారికి చాలా వరకు మంచి యోగ బలం ఉన్నదండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.